గైస్ ఐపీఎల్లో ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా రజత్ పటిదార్ ను ప్రకటించింది. విరాట్ కోహ్లీ ఫ్యాబ్ డూప్లెసిస్ తర్వాత రజత్ ఈ బాధ్యతలను స్వీకరించాడు. కోహ్లీ ఈ నిర్ణయాన్ని సమర్థించాడు. అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ రజత్ పటిదార్ ను ఎంపిక చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరిస్తారని అందరూ అనుకున్నారు. మళ్ళీ సారథిగా కొనసాగేందుకు అతడు ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. దీంతో ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పటిదార్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. 3 ఏళ్ల క్రితం విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. కోహ్లీ తర్వాత ఫ్యాబ్ డూప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరించారు. గత 3 సీజన్లుగా అతడే జట్టును నడిపించాడు. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫ్యాబ్ డూప్లెసిస్ ను రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దాంతో కొత్త సారథిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఆర్సీబీకి ఏర్పడింది. అయితే ఐపీఎల్ 2021 సీజన్ లో ఆర్సీబీలోకి వచ్చిన రజత్ పటిదార్ ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడి 799 పరుగులు చేశాడు. గత సీజన్ లో 15 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో మధ్యప్రదేశ్ కు సారథిగా వ్యవహరిస్తున్న రజత్ పటిదార్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 10 మ్యాచ్ల్లో 428 పరుగులు చేసి తమ ఫామ్ ను కొనసాగిస్తూ వచ్చాడు. రజత్ పటిదార్ ను కెప్టెన్ గా ఎంపిక చేయడాన్ని విరాట్ కోహ్లీ సమర్థించాడు. గత కొన్నేళ్లుగా రజత్ పటిదార్ ఆటగాడిగా ఎంతో మెరుగయ్యాడని చెప్పుకొచ్చాడు. దేశవాళీ క్రికెట్ లో మధ్యప్రదేశ్ జట్టును రజత్ పటిదార్ అద్భుతంగా నడిపించాడని, ఆర్సీబీని నడిపించే నైపుణ్యం అతడికి ఉందని విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. కాగా రజత్ పటిదార్ 3 ఏళ్ల క్రితం ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోలేదు. అదే వ్యక్తిని ఇప్పుడు 11 కోట్లకు కొనుగోలు చేయడమే కాకుండా ఏకంగా ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతలను స్వీకరించింది. మరి రజత్ పటిదార్ ఆర్సీబీకి కెప్టెన్ అవడంపై మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ వేదిక గురించి బీసీసీఐ ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కానీ తేదీ, జట్ల గురించి ఏం చెప్పలేదు. కానీ తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. నివేదిక ప్రకారం ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ మార్చి 22 శనివారం నాడు జరుగుతుంది. ఇది డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభమవుతుంది. లీగ్ ఓపెనర్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ సొంత మైదానంలో అంటే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఇక క్రిక్ బజ్ నివేదిక ప్రకారం కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య పోరు జరిగిన మరుసటి రోజే గత సీజన్ ఫైనలిస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ 18వ సీజన్ లో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 జరుగుతుంది. అయితే ఈ రోజు 2 మ్యాచ్లు ఉండవచ్చు. టోర్నమెంట్ మ్యాచ్ల తేదీలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే కొన్ని ముఖ్యమైన మ్యాచ్ల తేదీల గురించి ఆయా జట్లకు అనధికారికంగా తెలియజేసింది. అయితే మార్చి 26 లేదా 30వ తేదీలలో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటీ ఉండబోతుంది. మరి ఐపీఎల్లో ఏ టీమ్స్ మధ్య మ్యాచ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.